అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'సైకోటిక్ రాముడు' 27వ భాగం. రచయిత రూప గారు. ఏరా కిరణ్! నేను చెప్పిన పని ఎంతవరకొచ్చింది? ఆ భూమి చెల్లెల్ని లవ్‌లో పడేసావా లేదా? అని అడుగుతాడు. వింటున్న గీత స్తంభంలో నీలుక్కుని పోతుంది. వెంటనే కాల్ కట్ చేసి ఇప్పుడేమంటావు? వీడు మారాడంట. నమ్మావుగా. అది ఎందుకో అర్థమైందా? వీడు, వీడి ప్రేమ అంతా నటన. గీత కోపంతో కిరణ్‌ని చూసి ఇదంతా నిజమేనా? మీ నాన్న చెప్పాడు అని నన్నిష్టపడ్డావా? గీత నేను చెప్పేది విను ప్లీజ్. నేనడిగిన దానికి ఆన్సర్ చెయి. అది కాదు గీత. నేనడిగిన దానికి ఆన్సర్ చెయి. అవును. మా నాన్న లవ్ చేయమంటే చేశాను కానీ అని ఏదో చెప్పబోతూ ఉంటే చాచి పెట్టదని చెంప మీద కొడుతుంది గీత. నీకు టైమ్ పాస్‌కి మీ నాన్నకి బలవడానికి నేనే దొరికానా? ఇంతగా లవ్ చేశాను. నేను నో అన్నా నా వెనకే నా కోసం తిరుగుతుంటే నేనంటే నిజంగానే ఇష్టమని నమ్మాను. ఛీ! ఇంత మోసం చేస్తావు అనుకోలేదురా! నీ మొహం చూడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది. అంటే ఆ రోజు నన్ను కాపాడినట్టు నటించావు. అది కూడా మీ ప్లాన్‌లో భాగమేనా? దానికి కిరణ్ తలంచేస్తాడు. నేను మీకేం ద్రోహం చేశాను కిరణ్ చెప్పు? నిజాయితీగా ప్రేమించాను. అదేనా నేను చేసిన తప్పు? నువ్వు నన్ను మోసం చేసినందుకు నేను బాధపడటం లేదు కానీ, ఇన్ని రోజులు నా మీద ప్రేమ ఉన్నట్లు నటించావు చూడు, దానికే ప్రాణం పోతున్నట్లుగా ఉంది. గీత నువ్వనుకున్నట్లు నేను నిన్ను మోసం చేయలేదు, ద్రోహం చేయలేదు. నేను సిన్సియర్‌గా లవ్ చేశాను. నన్ను నమ్ము గీత. షటప్! ఇంకా ఒక్క మాట మాట్లాడినా ఈసారి నా చెప్పు నీకు సమాధానం ఇస్తుంది. నీలాంటి వాడితో ఇంకా మాట్లాడుతున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఇంకోసారి నా విషయంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. గుడ్ బై అని పరుగున వెళ్ళిపోతుంది. చూసావా కిరణ్! 5 నిమిషాల క్రితం నిన్ను ప్రాణం అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంత అసహ్యించుకుంటుందో. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమని చూపి, అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడం. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరిగింది. కేవలం నువ్వు కరుణ బ్రదర్ అని ఒకే ఒక్క రీజన్‌తో వదిలేస్తున్నా. లేకపోతే పోలీసులకు పట్టించేదాన్ని. జస్ట్ స్టే అవే ఫ్రమ్ మై సిస్టర్ అని వెళ్తుంది భూమి. కిరణ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే గీతకు కాల్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. గీత ఫోన్ రింగ్ అయ్యేసరికి బ్యాగ్‌లో నుంచి తీసి చూస్తుంది. కిరణ్ నెంబర్ చూసేసరికి కోపం వచ్చి ఫోన్ కింద పడేస్తుంది. అప్పుడే లోపలికొచ్చిన భూమి అది చూసి గీత ఏంటి పని? వాళ్ళ మీద కోపం వస్తువుల మీద ఎందుకు చూపిస్తున్నావు? అని చిన్నగా కోపడుతుంది. ఇంకేం చేయాలక్కా? లైఫ్‌లో ఇప్పటివరకు ఎవరికీ అట్రాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైమ్ వాడికి అట్రాక్ట్ అయ్యాను. అది ఇష్టంగా మారింది. ఇప్పుడు ప్రాణం అయిపోయాడు కానీ అలాంటి వాడు నన్ను ట్రాప్ చేయడానికే లవ్ చేశాడు అని అంటే తెలిసి ఎలా కామ్‌గా ఉండమంటావు? ఫస్ట్ లవ్ అక్క. అంత త్వరగా మర్చిపోలేమని చెప్పి వెక్కి వెక్కి భూమిని పట్టుకొని ఏడ్చేస్తుంది గీత. తన బాధ అర్థమైన భూమికి ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. చాలా సేపు గీత దగ్గరే భూమి ఉండిపోయింది. ఏడుస్తూ, ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది గీత. తనని బెడ్ మీద అడ్జస్ట్ చేసి బయటకొచ్చేసరికి ఎదురుగ్గా కనిపిస్తారు భాస్కర్‌రావు గారు. "ఏమైంది భూమి? ఎందుకు గీత ఏడుస్తోంది?" నేను తనని పిలిచేలోపే రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. "ఏం లేదు నాన్న ఫ్రెండ్స్‌తో ఈ టైం వరకు బయటెందుకు తిరుగుతున్నావని" నేను అరిచాను. అండ్ ఫోన్ కూడా సైలెంట్‌లో పెట్టేసింది. అనేసరికి కొంచెం సీరియస్ అయ్యాను. అందుకే ఏడ్చింది. "మీరేం కంగారు పడకండి. మీరెంత కంగారు పడ్డారో చెప్పేసరికి కామ్ అయిందంతే. నేనింకా ఏమైనా జరిగిందేమో అని భయపడ్డాను తల్లి." "అవునా? నువ్వేం త్వరగా వచ్చేసావు ఆఫీస్ నుంచి?" "అది నాన్న కొంచెం తలనొప్పిగా ఉంటే పర్మిషన్ అడిగొచ్చాను." "అవునా? ఇప్పుడెలా ఉందమ్మా నీకు?" "పర్లేదు నాన్న." "సరే కాసేపు రెస్ట్ తీసుకో" అని ఆయన వెళ్ళిపోతాడు. నాన్న వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా ఉంటేనే బావుంటుందనుకోని రూమ్‌లోకి వెళ్లి గీత పక్కనే పడుకుంటుంది. ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిన ఆకాష్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న వీరేంద్ర గారి దగ్గరికి వెళ్లి అతన్ని హగ్ చేసుకొని "ఎలా ఉన్నారు మావయ్య?" అని అడుగుతాడు. "బావున్నాను ఆకాష్. నువ్వెలా ఉన్నావు?" అని అడుగుతాడు. "గుడ్ మావయ్య" అని లగేజ్ తీసుకొని కార్‌ని డిక్కీలో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆకాష్ "భూమిని చూడాలనుంది. తీసుకొని వెళ్ళవా ప్లీజ్" అని రిక్వెస్ట్ చేస్తాడు. "మావయ్య మీరింతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అక్కడికే తీసుకొని వెళ్తున్నానని" బిజినెస్ గురించి మాట్లాడుకొనుండగా ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. "మావయ్య రండని" ఆయన్ని తీసుకొని వెళ్తాడు. పైకొచ్చి ఆయన్ని క్యాబిన్‌లో కూర్చోపెట్టి అక్కడే ఉన్న విజయ్‌కి పరిచయం చేస్తాడు. భూమి ఎక్కడుందని అడుగుతాడు. తన ఇంటికి వెళ్ళిపోయింది ఆకాష్. వాట్? అవును. హెడేక్‌గా ఉందని కరుణ పంపించిందంట. నా పర్మిషన్ లేకుండా అలా ఎలా పంపించింది తను అని రైజ్ అవుతాడు. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? తనని ఎంతలా హర్ట్ చేశావో నీకైనా తెలుసా ఆకాష్ అని డోర్ దగ్గరికొచ్చి అంటుంది కరుణ. కరుణ నీకు మ్యాటర్ తెలీదు. ఏం తెలియాలి? కరుణ కరుణని ఆకాష్ నిన్న పిచ్చిది ఎంతగా లవ్ చేస్తోందో తెలుసా? నీకు హెడేకొస్తే తన మనసు బాధపడుతుంది. అలాంటి అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ నువ్వు తన ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నావు. యూ డోంట్ డిజర్వ్ హర్ అని కోపంతో అంటుంది. జస్ట్ షటప్ అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అంటాడు ఆకాష్. ఆకాష్ కోపానికి జడిసిన కరుణ ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. నీకు ఏం తెలుసు అదంటే నాకెంత పిచ్చనేది? నేను దూరం పెట్టానంటే దానికి రీజన్ ఉంది. చిన్నప్పటి నుండి నాతోనే ఉన్నావు. నేనేంటి, ఎలాంటి వాడిననేది నీకు తెలీదా? అని కోపంగా అరుస్తాడు. కరుణ కళ్ళల్లో నీళ్లు ఉబుకుతాయి. నా పర్మిషన్ లేకుండా తనని ఎందుకు పంపించావు? ఒకవేళ పంపించినా నాకొక ఫోన్ చెయ్యాలి కదా! తను ఎలాంటి ప్రమాదంలో ఉందో తెలిసి కూడా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావని చాలా సీరియస్ అవుతాడు. రండి మావయ్య అని వెనక ఉన్న వీరేంద్ర గారిని తీసుకొని కిందకి వెళ్లి కార్ స్టార్ట్ చేస్తాడు. గారు నువ్వేడవకు. వాడి గురించి తెలుసు కదా! భూమి మీద కేరింగ్‌తో
అలా మాట్లాడాడు అంతే. నువ్వు పట్టించుకోవద్దంటాడు. విజయ్ మాటలు చెవిన కూడా పడలేదు కరుణకి. ఇంకా ఆకాష్ అన్న మాటలే ఆమెకు వినిపిస్తూ ఉంటాయి. సారీ మావయ్య, భూమి ఆఫీస్‌లోనే ఉందనుకున్నాను. లేకపోతే ఇంటికే డైరెక్ట్ తీసుకొని వెళ్ళేవాడిని. మరేం పర్లేదు ఆకాష్. కానీ నువ్వింత కోప్పడటం కరెక్ట్ కాదు. తను ఆడపిల్ల. నువ్వలా తిట్టేసరికి తన మనసు ఎంత బాధపడి ఉంటుంది చెప్పు. ఇవి మాకు మామూలే మావయ్య. మీరేం పట్టించుకోకండి అని భూమి ఇంటి ముందు కారాపుతాడు ఆకాష్. ఇదే భూమి ఉండే ఇల్లు. రండి మావయ్య అంటాడు. ఆయన చేతులు చిన్నగా వణుకుతాయి. ఏమైంది మావయ్య? వద్దు ఆకాష్. మనం ఇంటికి వెళ్దాం పద. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం ఏంటి? ఏమైందని అడుగుతాడు. నన్ను భూమి యాక్సెప్ట్ చేస్తుందా ఆకాష్? చిన్న వయసులోనే భార్యని, బిడ్డని చాలా బాధ పెట్టాను. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని జ్ఞాపకాలు వాళ్ళకిచ్చాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తన ముందుకు ఎలా వెళ్ళాలి? ఒకవేళ వెళ్ళి నేనే మీ నాన్ననని చెప్తే తను చూసే ఆ చూపుని తట్టుకోలేను ఆకాష్. మావయ్య మీరనుకున్నట్లు ఏం జరగదు రండి అని బలవంతంగా రవీంద్ర గారిని తీసుకొని వెళ్తాడు ఆకాష్. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి అప్పుడే నిద్రలేచి చూస్తున్న గీత ఎదురవుతుంది. బావ మీరేంటిక్కడ అని అడుగుతుంది. అది తర్వాత నీ ఫేసేంటి అలా వాచింది ఏమైందని కనుబొమ్మలు ముడేస్తూ అడుగుతాడు. అదేం లేదు బావ, మధ్యాహ్నం పెరుగన్నం తిన్నాను అందుకే అలా ఉంది. అంతే మీరు రండి వచ్చి కూర్చోండి అని పిలుస్తుంది. కానీ ఆకాష్‌కి లోలోపల అనుమానంగా ఉంటుంది. అమ్మా! అమ్మా! బావొచ్చాడు ఇలా రా అని భానుగారిని పిలుస్తుంది. ఆకాష్‌ని చూసిన భాను ఎలా ఉన్నావు బాబు? అమ్మ, నాన్న బావున్నారా? అందరూ బావున్నారు. అంకుల్, బామ్మగారు ఎక్కడ? బామ్మ గుడికి వెళ్లారు. ఆయన పని మీద బయటికి వెళ్లారు. ఈ పాటికి వచ్చేయాలని ఆకాష్ పక్కనున్న అతను చూస్తుంది. ఆమె చూపులు గమనించిన ఆకాష్, ఆంటీ ఇతను మా మామయ్య వీరేంద్ర గారు. నమస్తే అన్నీ. మిమ్మల్ని ఇదివరకు ఎక్కడో చూసినట్లుంది అని అంటుంది భాను. ఛాన్సే లేదాంటీ. అంకుల్ ఉండేది సింగపూర్‌లో. ఈ రోజే ఇక్కడికి రావడం. అవునా? గీత నువ్వు వెళ్లి భూమిని పిలుచుకొని రా. నేను వెళ్లి కాఫీ తెస్తాను అని కిచెన్‌లోకి వెళ్తుంది. గీత వెళ్తూ ఉంటే భూమి కోసం తనని పిలిచి ఎక్కడ ఉంది మీ అక్క అని అడుగుతాడు. పైన అని చేయి చూపిస్తుంది. సరే నువ్విక్కడే ఉండి మావయ్యతో మాట్లాడు. నేను వెళ్తానని అంటాడు. సరే అని సోఫాలో కూర్చుంటుంది. ఏం చదువుతున్నావు తల్లీ? డిగ్రీ ఫైనల్ ఇయర్ అంకుల్. ఎక్కడ? గీతం కాలేజ్. పేరుకు తగ్గ కాలేజా? అని నవ్వుతాడు. అందరూ అలానే అని ఏడిపిస్తారు అంకుల్ అంటుంది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతున్నావా? ఇక్కడ నీ వెనక నుంచి వచ్చిన ఆకాష్ వాయిస్‌కి ఉలిక్కిపడి లేస్తుంది. ఏడ్చి ఏం లాభం? ప్రేమను అర్థం చేసుకోని వాళ్ళు ఇంకా బాధను ఎలా అర్థం చేసుకుంటారు? అయినా తప్పు నాది. అప్పుడే నా మనసుని చంపుకొని నీ ప్రేమని చెప్పకుండా ఉంటే బావుండేది అనిపిస్తోందిప్పుడు. ఇలా ప్రతిరోజు చస్తూ బతకాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఏయ్! నోరు మూసుకొని ఉన్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేమన్నా తప్పు మాట మాట్లాడాను అని అయినా మీరిక్కడికి ఎందుకొచ్చారో చెప్తారా? కరుణ నీకు చెప్పిందా హెడేక్‌గా ఉంది అని? అంతైనా నా కంపెనీలో వర్క్ చేసే అమ్మాయే కదా! రేపేమైనా అయితే నీ వల్ల ప్రాజెక్ట్ ప్రాబ్లమ్‌లో పడటం ఇష్టం లేదు కదా! ఎలా ఉందో చూసి పోదామనొచ్చాను. ఆ మాటకు భూమి కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నేను బావున్నాను సార్. నా వల్ల మీ కంపెనీకి ఎటువంటి ఇబ్బంది రాదు. దానికి నాది హామీ అంటుంది. థాంక్స్ ఆ మాత్రం భరోసా ఇచ్చినందుకు అని. సరే హెల్త్ జాగ్రత్త అని మా మామయ్య వచ్చారు ఒకసారి ఆయన్ని పలకరించి వెళ్తూ కిందకి రా అంటాడు. అవసరం లేదు మీరు వెళ్ళండి నేను రానంటుంది. ఆయన కూడా నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నాడు. నాకేం క్యాన్సర్ రాలేదు. జస్ట్ హెడేక్ అంతే. ఎప్పుడూ క్యాన్సర్ కన్నా హెడేక్‌తో పోయిన వాళ్ళే చాలామందున్నారు. కానీ వేసిన వెధవేషాలు చాల్లేరా అంటాడు. నేనెందుకు రావాలి? ఎన్ ఎందుకంటే రేపటి నుంచి ఆయనకి నువ్వే రిపోర్ట్ చేయాలి కాబట్టి అంటూ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. కిందకొచ్చి చూసేసరికి రవీంద్ర గారుండరు. గీత మావయ్య ఎక్కడ? బావ ఇంపార్టెంట్ పనుందని వెళ్ళిపోయారు హడావిడిగా. కాఫీ తాగి వెళ్ళనన్నా వినలేదు. అవునా అని సరే నేను వెళ్తానని ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వచ్చేసాడు ఆకాష్. ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు గీత, భూమి. ఆకాష్ బాబు ఇదిగో మీకోసం కాఫీ తెచ్చానని కిచెన్‌లో నుంచి వస్తూ అంటుంది భాను. ఇంకెక్కడ బావమ్మ? ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఆ! అవును. నేను కాఫీ తెస్తానని చెప్పాను కదా! నీ కాఫీ టేస్ట్‌కి భయపడే వెళ్ళిపోయారని అంటుంది గీత. ఆ మాటకి నిన్ను ఇలా కాదే అని కాఫీ అక్కడ పెట్టి అట్లకాడ పట్టుకొని గీతని తరుముతుంది భాను. పరుగున బయటికి వెళ్తాడు ఆకాష్. కానీ అక్కడ వీరేంద్ర గారు కనిపించరు. వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడ స్ట్రీట్ మొత్తం వెతుకుతాడు. ఒక పార్క్‌లో ఒంటరిగా కూర్చొని ఉండటం గమనించి కార్ సైడ్‌కి ఆపి ఆయన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భాస్కర్‌రావు గారు, "భూమి, ఆకాష్ బాబు వచ్చాడా?" "అవును నాన్న." "ఎందుకు?" "నాకు హెల్త్ బాలేదు కదా! చూడ్డానికొచ్చారని" చెప్పాడు. ఆయనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొని వచ్చారు కానీ మేము వచ్చేసరికి ఆయన ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. సార్ అతని కోసం వెళ్లారు. సరే అమ్మా. వాచ్‌మెన్ పని వచ్చింది అమ్మా. ఈ రోజు నుంచి నైట్ వెళ్తున్నాను. నాన్న ఇప్పుడు మీకు ఇది అవసరమా చెప్పండి? మనకేం తక్కువయిందని అలా అని కాదమ్మా. ఖాళీగా ఎన్ని రోజులు కూర్చోవాలి చెప్పు? అలా వెళ్తే నాకు కూడా కొంచెం బావుంటుంది కదా! నేను చేయలేకపోతే మానేస్తాను. నువ్వు కంగారు పడకు. సరే నాన్న మీ ఇష్టం అని టెర్రస్ పైకి వెళ్తుంది. చెట్లకు నీళ్లు పోస్తూ ఉండగా బాధగా దూరం నుంచి కిరణ్ కనిపిస్తూ ఉంటాడు. భూమి కోపం పెరిగిపోతుంది. వెంటనే కిందకి దిగి నేరుగా కిరణ్ దగ్గరికి వచ్చి, "మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు? అది ఈ టైంలో
మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వాలని కోరుకోవడం లేదా? భూమి నేను చెప్పేది విను. ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. ఇస్తే ఏం చేస్తావు? ఎలా మమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తారా? ప్లీజ్ భూమి అలా మాట్లాడకు. చూడు నీ బుద్ధి, మీ నాన్న బుద్ధి ఏంటో తెలిసిన తర్వాత మీ మాటలు కానీ నమ్మితే పాముకి పాలు పోసి పెంచినట్లే అవుతుంది. ఏదో ఒక రోజు విషం కక్కకపోదు. మా చెల్లిని వదిలేయి. నీకు దండం పెడతాను. ఇంకోసారి అలా కాదని ఈ ఇంటి చుట్టూ తిరిగితే డైరెక్ట్‌గా పోలీసులకు కాల్ చేయాల్సొస్తుంది అని వెళ్తుంది భూమి. మీరెవరికి కాల్ చేసినా నేనిక్కడే ఉంటాను. మీరు నా మాట వినే వరకు అని అంటాడు కిరణ్. ఆ మాటలు విన్న భూమి పట్టనట్టే వెళ్ళిపోతుంది. ఇంట్లోకొచ్చిన భూమికేదో ఆలోచిస్తూ కనిపిస్తుంది గీత. తన భుజం మీద చెయ్యి వేసి, "ఏం ఆలోచిస్తున్నావురా?" అని అడుగుతుంది. "ఏం లేదక్కా. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా! టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేయాలి. దానికే ఆలోచిస్తున్నా. మనసులోని బాధని కంట్రోల్ చేయగలవు కానీ, కళ్ళలో వస్తున్న కన్నీరుని ఎవరు కంట్రోల్ చేయలేరు గీత. ఏడుపొస్తే తనివి తీరా ఏడ్చెయి. నీ మనసు కొంచెం తేలిగ్గా అవుతుంది అక్కా" అని అంటూ భూమిని పట్టుకొని ఏడ్చేస్తుంది గీత. "చాలా నమ్మానక్కా ఆ ఇడియట్‌ని. నా కోసం అతను చేసిన పనులు, చెప్పిన మాటలు ఇంకా నా చెవికి వినిపిస్తూనే ఉన్నాయి. నా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. నువ్వు చెప్పకపోయినా నీ పెయిన్ అర్థం చేసుకోగలను గీత. ఎంత నమ్మించి మోసం చేశాడక్కా. అక్కా వాడిని వదలను నేను" అని అంటుంది. "వద్దమ్మా! బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుంది. అలానే వాళ్ళని మనం ఏం చేసినా మనమే సఫర్ అవుతాం. నువ్విలా ఏడుస్తూ ఉండటం ఇంట్లో ఎవరైనా చూస్తే విషయం తెలిసే అవకాశం ఉంది. మన వల్ల అమ్మ, నాన్న, నాయనమ్మ ఇంకా బాధపడకూడదు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి గీత." సరే అక్క. ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. అదే నీ భవిష్యత్తుని మారుస్తుంది. తప్పకుండా అక్క" అని అంటుంది. తన కన్నీళ్లు తుడిచి "మై బ్రేవ్ గర్ల్" అని కిస్ చేసి భానుగారి దగ్గరికి వెళ్ళి ఆమె కిచెన్‌లో హెల్ప్ చేస్తుంది. "మావయ్య ఏమైంది? ఒక్క మాట చెప్పకుండా ఇక్కడికొచ్చారు. నేనెంతగా కంగారు పడ్డానో తెలుసా?" అని అంటాడు ఆకాష్. "సారీ ఆకాష్. అక్కడ ఉండలేకపోయాను. ఎనీథింగ్ రాంగ్? ఇలా వచ్చి నా పక్కన కూర్చో" అంటాడు. తన పక్కన కూర్చొని "ఇప్పుడు చెప్పండి మావయ్య. నేను భూమి దగ్గరికి వెళ్ళాక ఏమైంది? నేను ఆ అమ్మాయి గీతతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ బామ్మగారు వచ్చింది. ఆమెను చూస్తే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. వయసు పైబడ్డం వల్ల ఆవిడ నన్ను గుర్తుపట్టలేదు. అంటే మీకు నిర్మలమ్మ గారు తెలుసా?" "తెలుసు." "ఎలా మావయ్య?" "చెప్తానాకాష్. ఆవిడకి నన్ను పరిచయం చేసింది గీత. కానీ టయర్డ్ అవ్వడం వల్లనో, నాతో సరిగ్గా మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే చూశాను. గోడ మీద వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అది చూసి నా మైండ్ బ్లాక్ అయింది. అర్జెంట్ పనుందని అక్కడి నుంచి పరుగున బయటికి వచ్చేశాను. అసలు ఏమైంది మావయ్య? ఆ భాస్కర్‌రావు గారు ఎవరో కాదు. నా భార్యకి స్వయానా అన్నయ్య." "ఏంటి మావయ్య మీరు చెప్పేది? నిజమా?" "నిజం ఆకాష్. మేము చేసిన పని వల్ల వాళ్ళు అక్కడ తలెత్తుకోలేక ఇక్కడికి వచ్చేశారు. అంటే ఆయన భూమికి భూమికి మామయ్య అవుతాడు. కానీ తనకి తెలీదు. తిరిగి తిరిగి చివరికి తన వాళ్ళ దగ్గరికే చేరిందని." "చూశారా ఆకాష్, తనకెవ్వరూ లేరని బాధపడి ఉంటుందిగా భూమి. కానీ ఇప్పుడు తను తన వాళ్ళతోనే ఉన్నానన్న విషయం తెలిస్తే ఈ ప్రపంచంలో తనంత హ్యాపీగా ఇంకెవరూ ఉండరేమో బహుశా." "అసలు ఏమైంది మావయ్య?" "సీతారామపురం అనే ఊరిలో మీ అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఊరికి పెద్ద మీ అత్తయ్య వాళ్ళ నాన్న. మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అక్కడ ఆ కుటుంబం ఏది చెప్తే అదే ఫైనల్ డెసిషన్. ఇ ఇలా మా ఫ్రెండ్ మ్యారేజ్ అని నేనక్కడికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నేను మహాలక్ష్మిని చూశాను. చూడగానే నాకు తనే పర్ఫెక్ట్ అనిపించింది. అప్పటికింట్లో మీ తాతగారు, మీ అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూసేవారు. కానీ నాకెవ్వరూ నచ్చేవాళ్ళు కాదు. ఇంక ఫైనల్‌గా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పేసి మా ఫ్రెండ్ పెళ్లి నేను సీతారామపురం వెళ్తున్నానని ఇక్కడికి వచ్చేశాను. మీ అత్త గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. అలానే మహాని ఫాలో అయ్యేవాడిని. ఇలా ఒకరోజు మహా వెనుక వెళ్తూ ఉంటే అది తను అబ్జర్వ్ చేసి నా ముందుకు వచ్చి నన్నెందుకు మీరు ఫాలో అవుతున్నారని అడిగింది. నేను నా మనసులో మాట చెప్పా. కానీ మహా షాక్ అవ్వకుండా ఇలాంటివి నేను చాలానే విన్నాను. మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా బయలుదేరండి అని చెప్పి నవ్వుకొని వెళ్ళిపోయింది. నాకర్థమైంది మీ అత్తని పడేయడం నాకు కష్టమే అని. ఆ మరుసటి రోజు తను కనిపించలేదు. తెలిసిన వాళ్ళని అడిగితే ఫ్రెండ్‌తో తిరుపతి వెళ్ళింది అని చెప్పారు. వెంటనే నేను కూడా తిరుపతికి స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక తను కోసం నేను నా ఫ్రెండ్ చాలానే చూసాం. కానీ ఎక్కడా కూడా తను మాకు కనిపించలేదు. తిరిగి తిరిగి అలసిపోయి చాలా మెట్లెక్కి అలసిపోయి నేనొక రాయి మీద కూర్చొనున్నా. దూరంగా కొందరు అరుపులు వినిపిస్తే ఏంటని అక్కడికి వెళ్తే అక్కడ మహా ఫ్రెండ్స్ కొంతమంది ఏడుస్తూ కనిపించారు. ఏమైందని అడిగితే ఒక అమ్మాయి వచ్చి నేను ఆ పైన ఒక దాని మీద ఒక రాయి పెడితే వచ్చే జన్మలో ఆ ఫ్యామిలీ మళ్ళీ పుడుతుందని సరదాగా అన్నాను. కానీ ఆ మహా నిజమే అనుకోని
ఆ పైకి పెట్టడానికి వెళ్ళింది. వర్షం పడి ఆ నీళ్ళంతా చెమ్మగా ఉండేసరికి కాలు స్లిప్ అయ్యి అటువైపుకి పడిపోయింది. మేము ఎంత పిలుస్తున్నా కూడా రెస్పాన్స్ లేదు. భయంగా ఉంది అని తను చెప్పడం పూర్తి కాకముందే నేను మహా పడిపోయే వైపు వెళ్ళాను. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఒక 5 మినిట్స్ నడిచి వెళ్లి చూసేసరికి ఒక చెట్టు చాటున కూర్చొని ఏడుస్తూ ఉంది. మహా అని పిలిచేసరికి నన్ను చూసి పరుగున వచ్చి హగ్ చేసుకుంది. అప్పటికి తన బాడీ అంతా కూడా షివరింగ్ అవుతూ ఉంది. "ఏం కాలేదు. నేను వచ్చేసాను గదా! ఇంకా వెళ్ళిపోదామని" తన చేతిని పట్టుకొని వెళ్తూ ఉంటే మమ్మల్ని ఒక ఎలుగుబంటి చూసింది. దాన్ని చూసి ఇద్దరం కూడా భయపడ్డాం. మహాకి నడిచే ఓపిక కూడా లేదు. ఏం చేయాలో తెలియని ఆ పరిస్థితిలో మహాని కాపాడాలి అని, "మహా నువ్వు ఆ చెట్టు చాటున ఉండు. దాన్ని నేను దారి మళ్ళిస్తాను. నువ్వు ఇటుగా ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే అక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారు. వద్దు మీకేమైనా అయితే నేను తట్టుకోలేను" అని ఏడుస్తూ ఉంది. ఇంతలో ఎలుగుబంటి మా ముందుకు రావడం స్టార్ట్ చేసింది. మహా చెయ్యి పట్టుకొని ఇంకో లైఫ్ ఉంటే నేను నిన్ను కలుస్తాను మహా అని తన చేతిని వదలబోతూ ఉంటే, ఇంకో చేత్తో నా షర్ట్ పట్టుకొని పైకి లాగి ఇద్దరి పెదాల్ని కలిపింది. కానీ నా ధ్యాసంతా ఆ ఎలుగుబంటి పైనే ఉంది. కలిసి బ్రతికితే ఇద్దరం, లేకపోతే ఇలానే ఆ ఎలుగుబంటికి బలవుదామని అంటుంది. తనకి నాపై ఉన్న ప్రేమను ఆ నిమిషమే చూశాను. కానీ తనని ఎలా అయినా కాపాడాలని చిన్నగా వంగి ఒక కర్ర తీసుకొని తన తల మీద కొట్టి వెనక్కి నెట్టేసి అదే కర్ర ఎలుగుబంటి మీదకి విసిరాను. కోపంతో అది నా పైకొచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి వేరే వైపుకి పరుగు అందుకున్నాను. 3 అవర్స్ తర్వాత కళ్ళు తెరిచిన మహా చుట్టూ చూసింది. ఒక హాస్పిటల్‌లో తనుంది. తన ముందు తన ఫ్రెండ్స్ ఉన్నారు. నా కోసం అడిగితే ఎవ్వరూ తెలియదు అని అన్నారు. వెంటనే మళ్ళీ స్పృహలో లేకుండా పోయింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి తనని అంబులెన్స్‌లో సీతారాంపురానికి తీసుకొని వెళ్తున్నారని తెలిసింది. ఇంటికి చేరిన తనని చూసి వాళ్ళంతా చాలా కంగారు పడ్డారు. 2 రోజుల తర్వాత తనని బయటికి కూడా పంపలేదు. జరిగిందంతా తను వాళ్ళ అమ్మకు చెప్పిందంట. కానీ వాళ్ళమ్మ "నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావని మీ నాన్నకు తెలిస్తే ప్రాణాలు తీసేస్తారు. దయచేసి ఈ విషయం మర్చిపో" అని చెప్పిందంట. 2 డేస్ తర్వాత బయటికి వచ్చింది మహా. కాలేజ్ బ్యాగ్ తీసుకొని ఏదో ఆలోచిస్తూ నడుస్తూ బస్ స్టాండ్‌కి వచ్చింది. కానీ బస్ ఎక్కకుండా అటు పక్కనే ఉన్న రాముల వారి గుడికి వెళ్ళింది. దేవుడికి దండం పెట్టుకొని పక్కనే రాయి మీద కూర్చొని ఆలోచిస్తుంది. వెనక నుంచి మహా అని నేను పిలిచేసరికి నా వాయిస్ విని వెనక్కి తిరిగి పరుగున నన్ను వచ్చి హగ్ చేసుకొని మొహం నిండా ముద్దులు పెట్టేసింది. ఆ రోజు అర్థమైంది. ఒక అమ్మాయి మనల్ని ప్రాణంలా ప్రేమిస్తే ఇలానే బిహేవ్ చేస్తారేమో అని. తను చేస్తున్న పనికి బాగా నవ్వొచ్చి నవ్వుతుంటే అది గమనించి పెట్టాల్సిన ముద్దులు అని ఆపి నన్ను గట్టి గట్టిగా కొట్టింది. సరే సారీ అని చెప్పి తనని హగ్ చేసుకున్నాను. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.